యుద్ధము జరుగుతున్న సమయంలో యుద్ధమును గురించిన విషయాల్లో ఉండకుండా దావీదు చాలా రిలాక్స్గా ఉన్న కారణం చేత దావీదు పడిపోయాడు. అంటే పర్పస్ను, దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికలను నెరవేర్చడము అన్నది నువ్వు కొనసాగుతుంటే నువ్వు పడిపోవు, నువ్వు పడనుగాక పడవు. ఎందుకో తెలుసా? ఆ పర్పస్ అనేటువంటిది నీకు కావలసిన శక్తిని, సామర్థ్యమును, ధైర్యమును, బలమును సమృద్ధిగా నీకు ఇస్తుంది. కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో నీవు బైబిల్ ద్వారా గ్రహిస్తున్నటువంటి విషయం, నేను గ్రహించిన విషయం, నువ్వు గ్రహించిన విషయం ఏంటి అంటే, దేవుడు ఎవరిని పిలిచినా ఆ వ్యక్తిని నీతిమంతునిగా మార్చుకుంటున్నాడు. 2, ఎందుకు అంటే కాన్స్టెంట్గా ఆ వ్యక్తితో పాటు కలిసి పని చేయడానికి, స్థిరముగా ఆ వ్యక్తితో కలిసి ఈ భూమి మీద పని చేయడానికి. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఉండడానికి ప్రయాసపడ్డావా? దేవుని పర్పస్ కనుగొని, నీ పట్ల దేవుని ఉద్దేశం నీ పట్ల ఏముంది అని కనుగొని దాన్ని నెరవేర్చడానికి ముందుకు ప్రయాసపడుతూ వచ్చావా? అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్లోనైనా నువ్వు రియలైజ్ అవ్వాలి. నువ్వు పడడం గురించి నువ్వు ఆలోచించదు. ఎందుకో తెలుసా? దేవుని పర్పస్ నీకు తెలియకపోతే నువ్వు పడతావు. ఎందుకంటే దేవుని ఉద్దేశము, దేవుని పర్పస్ నీకు తెలిసినప్పుడే, దాన్ని గ్రహించుకున్నప్పుడే, దాన్ని నువ్వు నెరవేరుస్తూ పోతున్నప్పుడే నీకు కావాల్సిన సప్లై, నీకు కావాల్సిన అభిషేకం, నీకు కావాల్సిన సమృద్ధి, బలము, సామర్థ్యము, సంతోషము అన్నీ కూడా సప్లై చేయబడతాయి, ఆపరేట్ అవుతాయి నీలో నుంచే.